లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే లోక్సభ వాయిదా పడింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నెహ్రూ ఇందిరా పుస్తకాలను తీసుకొచ్చి మాట్లాడడంపై రగడ నెలకొంది. దుబే క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో మోదీ ప్రసంగం లేకుండానే లోక్సభ రేపటికి వాయిదా పడింది. లోక్సభలో పుస్తకాల వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం లేకుండా లోక్సభ గురువారానికి వాయిదా పడింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో నెహ్రూ ఇందిరాగాంధీ టార్గెట్ గా పుస్తకాలను చూపిస్తూ నిషికాంత్ దుబే ప్రసంగించడంతో రభస నెలకొంది. సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. దుబే క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దుబేను గేరౌట్ చేసేందుకు ప్రయత్నించగా మోదీ ప్రసంగం లేకుండా సభను మరోసారి రేపటికి వాయిదా వేశారు ప్యానెల్ స్పీకర్. एक किताब पर चर्चा चल रही है, वो किताब जो आज तक छपी ही नहीं। मैं आपके माध्यम से सदन को उस किताब के बारे में, उन किताबों के बारे में बताना चाहता हूं जो नेहरू परिवार, कांग्रेस परिवार के गद्दारी, मक्कारी, भ्रष्टाचार और अय्यासी से भरा पड़ा है. దుబే వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు వెలుపల ఆందోళన చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ రాసిన పుస్తకం గురించి రాహుల్ గాంధీకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు ప్రియాంక గాంధీ. కానీ బీజేపీ ఎంపీ దుబే మాత్రం 6 పుస్తకాలు తీసుకొచ్చి ప్రదర్శించారంటూ ప్రియాంక నిప్పులు చెరిగారు. निशिकांत दुबे जी तभी उठते हैं जब सरकार की इजाजत होती है, जब सरकार कहती कि जाओ हाउस को डिसरप्ट करो. 0 आवर बैलेट पे आता है, आप देखिए उनका हर रोज 0 आवर आ जाता है. हम मांगते मांगते बैठे रहते हैं, हमारा नहीं आता है. నరవణే రాసిన పుస్తకాన్ని ప్రధాని మోదీకి అందిస్తామని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ చైనా సరిహద్దు వివాద సమయంలో ప్రధాని మోదీ తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదని మండిపడ్డారు. నరవణే రాసిన పుస్తకాన్ని భారత్ లో ప్రచురించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదని విమర్శించారు రాహుల్. और मुझे कहा गया है कि मैं इस बुक को कोट नहीं कर सकता हूं, बट यहाँ पे पूरा लिखा है. यहाँ पे मेन लाइन है जो प्रधानमंत्री ने कही, जो उचित समझो वो करो. चीफ ऑफ आर्मी स्टाफ जनरल नारावाने పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర మంత్రి బిట్టుగా వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేస్తున్న సమయంలో రవనీత్ సింగ్ బిట్టు అటుగా వెళ్లడం చూసిన రాహుల్ గాంధీ పార్టీకి ద్రోహం చేసిన బిట్టు హలో అంటూ పలకరించారు. సీరియస్ గా వెనక్కి తిరిగి చూసిన బిట్టుకు రాహుల్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిట్టు రాహుల్ కు ధీటుగా సమాధానమిచ్చారు. రాహుల్ దేశద్రోహి అంటూ కౌంటర్ ఇచ్చారు రవనీత్ సింగ్ బిట్టు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన బిట్టు రాహుల్ గాంధీకి ఆప్తుడిగా మెలిగారు. బిట్టును మిత్రద్రోహి అని రాహుల్ సెటైర్ వేయడంతో తీవ్ర దుమారం రేపుతోంది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఢిల్లీ, పంజాబ్ లో ఆందోళన నిర్వహించారు. వెంటనే బిట్టుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిక్కులను రాహుల్ దారుణంగా అవమానించారని బిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రౌడీలా ప్రవర్తించారని మండిపడ్డారు. तो पर ये हमारा पॉलिटिक्स में काम नहीं है. हमने जो बात करनी है वो लहजे से, लिहाज से करनी है, तरीके से करनी है और पार्लियामेंट्री लैंग्वेज जो होती है उस तरीके से करनी है. ये तो अब आज बिल्कुल एक्सपोज हो गए हैं. अभी ये इतने ताकत के बगैर मतलब गुंडागर्दी तक उतर आए हैं. మొత్తానికి పార్లమెంట్ సమావేశాలు విపక్షాల ఆందోళన, అధికార పక్షం విమర్శలతో కొనసాగుతూ ఉన్నాయి.